అమ్మా విడ్రా మిస్టేక్ పోతు ఇద్దరు ఒక సైడ్ పోతారు ఉన్నాము చూడు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెడ్ల గ్రామానికి చెందినటువంటి మహిళా సంఘం సభ్యురాలు ఈరోజు సోమవారం రోజు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇస్తేందుకు వచ్చారు. అసలు వినతిపత్రం దేనికి ఇచ్చారు, ఇంతమంది మహిళలకు ఇవాళ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చారు, వారి మాట తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సార్, మాది గోరెంట్ల గ్రామం, మద్దిరాల మండలం మాది. మా గ్రామంలో సూర శైలోజ అనేటం బుక్ కీపరు. ఆమె సంఘాలల్లో ఏపీఎం సారు, శ్రీనిధి సారు, మీ శ్రీనిధి డబ్బులు 20వ తారీఖున డబ్బులు కట్టిన డబ్బులన్నీ బ్యాంకులో జమ చేయకుండా ఏపీఎం గారు, శ్రీనిధి గారు వీళ్ళంతా కలిసి 48 లక్షల దాకా ఫ్రాడ్ చేసిరు సార్. మాకు అధికారికంగా వచ్చి అందరూ గ్రామంలో కూర్చొని లెక్క చేసి మాకు కాగితం కూడా రాసిచ్చారు. రాతపూర్వకంగా డిపిఎం సారు, పీడీ గారు అధికారికంగా అందరూ వచ్చి గ్రామంలో కూర్చొని మాకు లెటర్ రాసిచ్చారు. రాసిచ్చినా కూడా మాకు ఇప్పుడు 6 నెలలు అవుతుంది, మేము కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. మాకు ఎవరు కూడా గింత కూడా న్యాయం చేయట్లేదు సార్. మాకు సమాన సంఘాలకు మళ్ళీ ప్రతి ఒక్క సంఘానికి నోటీస్ ఇచ్చారు శ్రీనిధి వాళ్ళు. శ్రీనిధి సార్ బ్యాంక్ మేనేజర్ గారు కూడా దయచేసి మమ్మల్ని గుర్తించాలని చూసుకుంటున్నాం మేము. అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి లోన్లు వస్తున్నాయా? లోన్లు ఆగిపోయినాయి? మాకు లోన్లు ఆగిపోయినాయి సార్. మాకు శ్రీనిధిలో లోన్లు ఇస్తలేరు. మేము ఆ డబ్బులు అన్ని రికవరీ చేస్తేనే లోన్లు ఇస్తామని చెప్తారు సార్. మీరు వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు కలిసారా? మేము కలిసి అసలు ఏం చెప్పారు? కలెక్టర్ గారు చెప్పారు, పీడీ గారిని కలుస్తామని చెప్పారు, సార్కు చెప్పినా అని చెప్పి ఎంక్వైరీ నడుస్తుందని చెప్పారు. ఎప్పుడు వచ్చినా అదే చెప్తున్నారు సార్. కలెక్టర్ గారు కూడా మాకు ఏది కూడా మళ్ళీ మేము ప్రతి సోమవారం వస్తున్నాం సార్. ప్రతి సోమవారం వచ్చినప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది, మాకు ఏది కూడా న్యాయం చేయట్లేదు సార్. మొత్తం ఎన్ని సంఘాల దగ్గర ఇలాంటి ఫ్రాడ్ జరిగిందమ్మా? మా గోరెంట్ 48 సంఘాలు సార్. 48 సంఘాలు. అవును సార్. మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు శ్రీనిధి డబ్బులు దాదాపు 48 లక్షలు ఫ్రాడ్ చేసిరు సార్. ఏపీఎం సారు, శ్రీనిధి సారు, సిసి గారు అందరు కలిసి ఫ్రాడ్ చేసిరు. మాకు దయచేసి గవర్నమెంటే మాకు ఏదైంది న్యాయం చేయాలని చెప్తున్నాం సార్. ఎందుకంటే మేము రెక్కలతో కష్టం చేసి కట్టుకున్నాం సార్. 20వ తారీఖు నాడు పోయి కట్టుకునేది 5 రూపాయల వడ్డీకి తెచ్చి కూడా అక్కడ మేము 20వ తారీఖు నాడు శ్రీనిధికి డబ్బులు కట్టేది సార్. మాకు తప్పకుండా మాకు గవర్నమెంటే ఏదో ఒక న్యాయం చేయాలి సార్. అంటే మీరు సుమారు 40 లక్షలు ఫ్రాడ్ అని చెప్తున్నారు కదా, మరి మీరు కట్టిన దగ్గర రసీదులు ఉన్నాయా? రసీదులు కూడా ఉన్నాయి సార్. రసీదులు కూడా ప్రతి ఒక్క సంఘం కాడ ప్రతి ఒక్కరి కాడ రసీదులు ఉన్నాయి సార్. మేము ఎంత కట్టిన రసీదులు ఉన్నాయి. శ్రీనిధికి ఇచ్చిన సార్, బ్యాంక్ మేనేజర్కి, బుక్ కీపర్కి ఇచ్చిన రాసిచ్చిన రసీదులు కూడా ఉన్నాయి సార్. ప్రతి ఒక్క సంఘం దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి మహిళా సంఘం సభ్యురాలు కోరేది ఒకటే, ఎందుకంటే మేము పెద్ద మొత్తంలో కూడా అన్యాయం అయిపోయాము. ఎందుకంటే సుమారు 40 లక్షల రూపాయలను కూడా శ్రీనిధికి సంబంధించినటువంటి ఈ అమౌంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి బుక్ కీపర్ కావచ్చు, లేకపోతే సంబంధించిన అధికారులు కూడా మొత్తం ఫ్రాడ్ చేశారు. ఇప్పటికీ మేము 6 నెలల నుంచి కూడా కాళ్ళకు చెప్పులు తెట్టు తిరుగుతున్నా కూడా జిల్లా కలెక్టర్ కూడా స్పందిస్తున్నారు. వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే మాకు దాంతోపాటు మాకు బ్యాంకులో పోతే లోన్లు కూడా వచ్చే అవకాశాలు, ఎందుకంటే మాకు రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితిలో ఉన్నాము. ప్రభుత్వం నుంచి మాకు ఏమైనా అరాకొర నిధులు వస్తే, ఏమైనా డబ్బులు వస్తే మేము దాన్ని మేము పెంపు చేసుకుందాం అనుకున్నాం తప్ప ఇలా ఫ్రాడ్ చేస్తారనుకోలేదు. ఇది ఉద్దేశంతోనే మమ్మల్ని కావాలని చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎవరి దగ్గర పోయినా మాకు న్యాయం జరగట్లేదు. ఖచ్చితంగా దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేస్తారని కూడా కోరుకుంటామని వాళ్ళు పేర్కొంటున్నారు.